నమస్తే అండి. మీ పేరు చెప్పండి? నా పేరు చిన్నబాజీ. ఓకే. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ తీసేశారని చెప్పేసి వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం? దివ్యాంగుల పింఛన్లు తీసేయలేదండి, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు. వాళ్ళు ఉన్న 5 సంవత్సరాలు దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులు తీసుకున్నారు. దాని మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల వాళ్ళ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేస్తున్నారు. వెరిఫికేషన్ చేసి నిజమైన ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో వాళ్ళ పింఛన్లు ఎందుకు పోతాయి? మీరు ఎందుకు అసలు అనవసరంగా ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారు? చేయనియండి, ఏమైంది? తప్పేముంది? నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉన్నారో, నిజమైన లబ్ధిదారులు వాళ్ళకి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒకటి పింఛన్, దివ్యాంగ పింఛన్ని పెంచింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అతను ఎందుకు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళకి 6,000 ఇచ్చింది ఎవరు? 1000 రూపాయలు ఉన్నది 6,000 చేశారు కదా. అది చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఏదో లేని ఉన్నట్టు సృష్టి కోసం సోషల్ మీడియాలో ఆల్టర్ చేస్తున్నారు. నిజమైన లబ్ధిదారు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎవరైతే పింఛన్లు దొంగ సర్టిఫికేట్ తీసుకున్నారో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ద్వారానో కొంతమంది అమాయకులు దివ్యాంగులు తీసుకొచ్చి మీ పింఛన్లు పీకేస్తున్నారని తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ చేత ఏదో తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు. వైసీపీ ఫేక్. వాళ్ళు అసలు చేసే పనులన్నీ అన్ని అబద్ధాలే. జనాలని మైండ్ గేమ్ ఆడుతుంటారు వాళ్ళు. నిజంగా పోయిన పింఛన్ లేరు, చూపిమనండి, చూపించలేరు. వాళ్ళు చేసేదంతా మైండ్ గేమ్. ప్రజల్ని ఏదైనా తప్పుదోవలు పట్టించాలి, వాళ్ళ నాయకులు చేసే తప్పులు ఇప్పుడు వెలుగులు వస్తున్నాయని ఆ డైవర్ట్ చేయడానికి ఇది కొత్త డ్రామా ఆడుతున్నారు. గతంలో కూడా చూసుకుంటే అమరావతి మునిగిపోయిందని చెప్పేసి ఒక వర్షం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో 2 వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి అంబటి రాంబాబు కానీ కొంతమంది మాజీ మంత్రులు రోజా కానీ ఇదందరూ మాట్లాడుతున్నారు అమరావతి మునిగిపోయింది అని. ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం పడి అంబటి రాంబాబు ఒక నిరుపార్థ శాఖ మిషన్ చేశాడు. అతనికి అవగాహన లేదు, ఏం లేదు. అమరావతి మునిగిపోయింది అంటున్నాడు కదా, రమ్మనండి, చూపించండి, ఆడో రమ్మనండి, చూపించలేదు. ఊరకు కూర్చొని ఆయన ప్రెస్ ముందు మాటకారి మాటలతో ప్రచారం చేసి ప్రజల మనసు మార్చాలని చూస్తారు. అతను నిజంగా అమరావతి మునిగింది అంటున్నాడు కదా, రమ్మనండి, ఎవరు చేపలు పెట్టి చూపించండి. అతను చేయలేడు. అదే కూర్చొని మాట్లాడుతున్నాడు. అంబరాంబాబు అంత దౌర్భాగ్యుడు ఎవరు లేరు, అంత నీచ రాజకీయం చేసే వ్యక్తి ఎవరు లేరు. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలుగా ఏం వెలకబెట్టాడు? నీటిపారుదల శాఖ మినిస్టర్గా ఏం చేశాడు నువ్వు అని చెప్పాలి ప్రజలకి. ప్రజలకు అన్నీ తెలుసు, వీళ్ళు వెళ్ళి చేసే వేషాలన్నీ, వీళ్ళు చేసే మోసాలన్నీ. ఏం లేదండి, వాళ్ళ నాయకులు అన్ని చిట్టా బయటకు వస్తుంది. ఒక నిక్కర్ స్కామ్ కానివ్వండి, లేదా వేరే మైండ్ ల్యాండ్ ట్యాక్స్ మొత్తం వస్తున్నాయి. అవన్నీ పక్కన జనాల్లోకి ఆడ మనసులో కలుద్దా అని వీళ్ళు కొత్తగా ఆడుతున్నారు. ప్రజలనే తప్పుదో పెట్టిండే వాళ్ళ జయం అంతే. ఓకే. సూపర్ 6 కాదు, సూపర్ 7 ఇచ్చినా సరే ఈసారి వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అవినాష్ రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా అయిద్దంటారా? వాళ్ళు ఇంకా 30 సంవత్సరాల కళగా మిగిలిపోవటం. వాళ్ళు ఇంకా 30 సంవత్సరాల దాకా వాళ్ళు రాదు అధికారం. ప్రజలన్నీ తెలుసు. మీరు 5 సంవత్సరాలు తెలుసు ఒకసారి అవకాశం ఇచ్చారు. మీరు పరిపాలనకు పనికిరాలని నిరూపించుకున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయనంత దౌర్భాగ్యంగా మీరు పరిపాలించారు. ప్రజలు అన్ని గమనించారు, చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాయకులు కాపాడుకోవడానికి అలా చెబుతున్నారు తప్పనిచ్చి వాళ్ళకి తెలుసు వాస్తవంగా ఇంకా మనం మనుగోలు లేదని. వాళ్ళ నాయకులు కాపాడుకోవాలిగా. వాళ్ళు చేసే మాటలే అయ్యి ఇంకా 30 సంవత్సరాల దాకా కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కలగాని మిగిలిపోయింది. వాళ్ళు ఏంటంటే అంతకుముందు కూడా ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిపితే వాళ్ళకి ఎప్పుడో చెక్కుపడేది. ఎందుకంటే నామినేషన్ కూడా వేయడానికి వెళ్ళే వాళ్ళని గడిపించడం అప్పుడు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ పెడితే వాళ్ళు ఓడిపోతారో వాళ్ళకి తెలుసు. ప్రజలు ఓటేస్తారో వాళ్ళు తెలియదు కదా, మమ్మల్ని ఓడిస్తారు. అసలు అక్కడ ఎందుకని ఎనామిస్ చేసుకోవటం, ప్రజల్ని భయాబంధం చేయడం, నామినేషన్ చేసే వాళ్ళని గడిపించడం చేశారు. ఇప్పుడు స్వేచ్ఛగా మొన్న అందరూ 11 మంది నామినేషన్ చేశారు. 11 మందిలో వాళ్ళు చూశారు ప్రజల తీర్పు ఎలా ఉందో. ప్రజల తీర్పును ఎవరు కాదనలేరుగా. మీకు అంత పట్టే ఉంటే మీరు ఎందుకు గెలుస్తారుగా? మీ దగ్గరే పట్టు లేదు. వాళ్ళు ఎప్పుడు ఏకగ్రహం చేసుకుంటున్నారు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు ప్రజలు మనసులు ఎవరు కాదనలేరు కదా. ఇప్పుడు మీరేమి ప్రేమ ఉంటే మీకు ఓట్లు వేసేవారు, ఎందుకే లేదు? మిమ్మల్ని చేదరించుకున్నారు. మీరు ఎప్పుడు ఎలక్షన్ పెట్టలేరు. 30 సంవత్సరాల నుంచి ఎనామిస్ చేసుకున్నారు. మీలాగా దొంగ ఓట్లు వేసుకున్న పని. అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు వాలంటీర్ని 10th క్లాస్ పాస్ డిగ్రీ వాళ్ళు చూపించి దొంగ ఓట్లు వేయించుకుంది మీరు. అక్కడ స్వచ్ఛంగా జరిగింది ఎలక్షన్. మీకు ఏమన్నా ఉంటే అభ్యంతరాలను చూపించండి, సాక్షిలో చూపించి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళండి, చేయండి. ప్రజలు ముఖ్యంగా వచ్చి ఓటు వేశారు. వాళ్ళ మనసు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకున్నారు. మీ మీద వాళ్ళకి లేదు. వాళ్ళకి అందువల్ల మిమ్మల్ని ఓడేయడం జరిగింది. అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది? ఎన్నెన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి? ఏంటి పరిస్థితి? అసలు అమరావతిలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు మీరు మీ పార్టీ వాళ్ళు కంప్లైంట్ లేకుండా చేయకుండా ఉంటే తొందరగా పూర్తి అవుతుంది. మీరు ఏదో ఒక ఇష్యూ చేసి
అరే సింగపూర్ వెళ్తే సింగపూర్కి దొంగ మెయిల్ పంపించారా, చేశారు. తర్వాత మీరు అడ్డం పడకుండా ఉంటే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరు చేసే పనే అది. మీరు ముందు మనకుండా చూస్తా ఉండండి, మీరేం కంప్లైంట్లు పెట్టకుండా మనకు చూడండి, అమరావతి ఏ విధంగా చక్కగా ఉండేది చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.